టిఆర్ఎస్ లో, ఆ తర్వాత టీడీపీలో, ప్రస్తుతం కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కేటీఆర్ గారు అన్నటువంటి మాట ఏంది అని అంటే మేడం, ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా ప్రధానమంత్రి చేస్తాము అనేటువంటి ఎక్కడ కూడా ఆయన మాట్లాడతలేరు. ప్రధానమంత్రి కావడానికి ఎన్ని అవసరము, ఎన్ని సీట్లు అవసరము, దానికి సంబంధించినటువంటి వీళ్లకు వ్యూహం ఏముంది అనేటువంటి పైన చర్చ మాత్రం ఆ దిశగా కొనసాగుతలేదు. కేవలం ఎంతసేపు రాష్ట్రానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనరు అనేటువంటి మాటలు మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ గారి పైన ఒక్క మాట అంటే ఒక మాట, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తాము, ఈ కోణంలో చేయగలుగుతాము అనేటువంటి విషయాన్ని మాత్రం ఏ సందర్భంలో కూడా ఆయన మాట్లాడలేదు మేడం. దయించి మీరు చూడండి, మీరు ఈ పార్లమెంటు ఎన్నికల సమావేశంలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి తరుణంలో ఏ ఒక్క సందర్భంలో కూడా ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడకపోవడం ఇట్లాంటివి అనుమానాలకు అడ్జేస్తా ఉన్నది. కాబట్టి ఒకటి వాస్తవం మేడం, తెలంగాణ రాష్ట్రంలో అనేక సందర్భాల లోపల ఇవాళ మనము ఒకటి అనుకున్నాం, సరే 6 గ్యారెంటీలను నమ్మి మోసపై గోసపడుతున్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పటికే అవగతం చేసుకున్నారు మేడం. ఇవాళ రేపు పార్లమెంటు ఎన్నికల లోపల ఓట్లు దండుకోవాలి అనేటువంటి ఆలోచన లోపల మాత్రమే ఇవాళ రేపు ఆగస్టు 15 తారీఖు తర్వాత, ఆగస్టు 15 తారీఖు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. ఇవాళ ఇవాళ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ రైతులకు, తెలంగాణ నేతన్నకు, లేదు అనుకుంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజానికానికి క్షమాపణ చెప్పి ఇవాళ వాళ్ళు ఓట్లు అడగాలి మేడం. ఏమి అని అడగాలి అంటే 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాము అనేటువంటి మాట. అరవింద్ గారు, ఇప్పుడు కేటీఆర్ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే అంటే మీ పార్టీ బలహీనపడి మీ నేతలను మీరు కాపాడుకోలేనటువంటి స్టేజ్కి వచ్చేసారు, ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి, పక్కదారి పట్టించాలి, అందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు, అందుకే ఇలాంటి రాజకీయాలు దిగారంటే మీరేం చెప్తారు? లేదు మేడం, అట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మాత్రం మేము లేము. సరే, కొందరు నాయకులు పోతుండొచ్చు కాక ఎవరిని ఆపితే ఆగేటువంటి పరిస్థితిలో వాళ్ళైతే లేరు మేడం. ఇవాళ కేవలం అధికార కాంక్షతోని, అధికార కోసం మాత్రమే వచ్చినటువంటి వాళ్ళని మేము ఎక్కడ కూడా ఆపం మేడం. ఇవాళ కొందరు పోతున్నటువంటి వాళ్ళ కోసం మేము 2001 నాడు కేసీఆర్ గారు ఒకటే విషయాన్ని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించే అసాధ్యం అనుకునేటువంటి కార్యక్రమాన్ని సుసాధ్యం చేసినటువంటి ఘనత చరిత్ర ఈ రాష్ట్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది మేడం. 2001 నాడు ఓ నీతిగల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి మరణ వాంగ్మూలాలని జోబులో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. ఇవాళ సరే, మేము ఆ రోజు ఎట్లాంటి ముప్పలో కొట్టింది దాంట్లో పోతుంది అని చెప్పి మాట్లాడిండ్రు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏ రకంగా ఉన్నాయో మీరందరూ కూడా చూసిండ్రు. 2014లో ఇద్దరే ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించపరిచినటువంటి కేసీఆర్ గారు రెండు రాష్ట్రం వచ్చిన తర్వాత సకల జనుల సబ్బండ వర్గాలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గి చెప్పిండ్రు. రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టినటువంటి గొప్ప సందర్భం కూడా ఉంది మేడం. ఇవాళ మేము వేరే దాంట్లోకి మేము ఎట్టి పరిస్థితిలో పోయేటువంటి వాళ్ళని ఆపేటువంటి దాంట్లో లేరు. ఇవాళ నిజంగా మీరు పోయినటువంటి వాళ్ళు ఎవరున్నారు అంటే వాళ్ళు కేవలం అధికారం కోసం వచ్చినటువంటి వాళ్ళే, అధికారం కోసం మారినటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ 2001 నుంచి ఇవాళటి వరకు కేసీఆర్ గారి అడుగులో అడిగేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా పోలేదు మేడం. వెళ్ళిపోతున్నారు అంటే మీరు ఆ పార్టీ మీరు వెళ్ళిపోతున్నారంటే వెళ్ళిపోలేను కదా, మీరు ఆ నాయకుల్ని పట్టించుకోకుండా వాళ్ళని ఆపే ప్రయత్నాలు చేయట్లంటే మీ పార్టీ బలహీన పడుతున్నట్టే కదా. వెళ్ళిపోతున్నారంటే మీరు వాళ్ళని కాపాడుకోవాలి కదా, మీ నాయకులు వాళ్ళని కాపాడుకోవాలి, మీ పార్టీని మీరు ఉంచుకోవాలి, అంటే బలహీన పడుతున్నట్టే కదా పార్టీ ఇప్పుడు. మేడం దయించి నేను అదే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. నేనేమంటా ఉన్నాను అంటే మేడం, కొందరు ఎమ్మెల్యేలు
ఓ, కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు, ఇంకొందరు ఎంపీలు కాంగ్రెస్ లో బీజేపీ పార్టీలో కొందరు చేరిండ్రు. అయితే నేనేమంటా ఉన్నాను అంటే మేడం, ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఆ ఎమ్మెల్యే చేరితే ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి, ఆ ఎంపీ చేరితే ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పోయి, ఇగో ఇవి నేను తీసుకొచ్చిన తద్వారా నేను పార్టీ మారుతా ఉన్నా అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు మేడం. కేవలం అధికారం కోసమే, వీళ్ళేం పొద్దుతేడు పువ్వులు కారు మేడం. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో బలమైనటువంటి కార్యకర్తల్ని, ఇవాళ కేసీఆర్ గారిలో అడుగులో అడిగేసినటువంటి వాళ్ళు, కేసీఆర్ గారితో పాటు 2001 నుంచి ఇవాళ వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఇవాళ వీళ్ళు పోయినటువంటి వాళ్ళు కూడా ఎవరు అంటే మేడం, ఒక రంజిత్ రెడ్డి గారు, ఒక బిబి పాటిల్ గారు, ఒక రాములు గారు, వీళ్ళు కొంతమంది పార్టీలు మారిండ్రు. కానీ నిజాయితీగా నీతిగా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా పార్టీ మారలేదు. కేసీఆర్ గారి అడుగులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కూడా మారిపోయారు కదా, ఇంకొంతమంది కూడా మారడానికి రెడీగా ఉన్నారు. నేను అదే విషయం చెప్తున్నా కదా, సిట్టింగ్ ఎంపీలు వాళ్ళు ఏం పార్టీ మారిండ్రు అంటున్నా, వాళ్ళు ఏం కాంక్షించి వాళ్ళ అభివృద్ధిని ఏమైనా 1 రూపాయి అంటే 1 రూపాయి వాళ్ళు ఆ నియోజకవర్గాన్ని తీసుకుపోయి పార్టీ మారుంటే ఆ నియోజకవర్గ ప్రజలు హర్షిస్తారు మేడం, స్వాగతిస్తారు. కానీ కేవలం వాళ్ళు అధికారం కోసం మాత్రమే, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మేం పార్టీ మారిండ్రు కానీ వేరొక కోణంలో లేరు అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే అవగతం చేసుకున్నారు. ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు. ఎట్టికైనా మట్టికైనా మనోళ్ళే ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల లోపల, తెలంగాణ గ్రామాల లోపల ప్రతి కచీర్ల కాడ చర్చ జరుగుతూ ఉన్నది. ఏమైపోయింది రైతు బంధు, ఏమైపోయింది 24 గంటల కరెంటు, ఏమైపోయింది కళ్యాణ లక్ష్మి, ఏమైపోయింది షాదీ ముబారక్, ఏమైపోయింది కేసీఆర్ కిట్టు, ఏమైపోయింది సంక్షేమము అభివృద్ధి అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. తప్పకుండా రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల లోపల గతంలో కంటే, నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే మేడం, మోచేతుల బలం ఉంటే మొండి కొడవలు కూడా దిగుతుంది. కాబట్టి మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల లోపల గతంలో మాకు వచ్చేటువంటి స్థానాల కంటే ఎక్కువ స్థానాలు వస్తాయి. పార్టీ మారినటువంటి ప్రతి ఆ నియోజకవర్గాల లోపల మేము బలపరిచినటువంటి కేసీఆర్ గారు ఆశీర్వదించినటువంటి బిడ్డని మేము ఆశీర్వదిస్తాము అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి వైనం ఉంది. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత మీరే మాట్లాడతారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.